ఏం చేయాలి? ఇది సైన్, యూనివర్సల్ సైన్ ఇలా గుర్తుపట్టాలి. సో నెక్స్ట్ కాల్ అనేది ఇలా బెల్ట్ పెట్టించాలి ఆ పర్సన్ది. ఆపోజిట్ ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో, ఎవరైతే మాన్యువల్ చేస్తున్నారో వాళ్ళు తన రైట్ లెగ్తో సపోర్ట్ ఇచ్చి బాడీని పేషెంట్ పట్టుకుంటారు. అండ్ తన రైట్ హ్యాండ్ రిస్ట్ చేసి, అంటే ఇలా ఫిస్ట్ లాగా చేసి ఆపోజిట్ హ్యాండ్ సపోర్ట్ చేస్తారు. అలా మన పొట్టకి, అంటే మన పొట్టుకి నాభికి కొంచెం పైన ఆ ప్రెషర్ ఇస్తాం. జిపిస్తానం అంటాము, అర్థం కాకపోతే ల్యాండ్మార్క్ అది గుర్తు చేసుకోండి. మన పొట్టుకి కొంచెం పైన పెట్టి హ్యాండ్ ప్రెషర్ ఇవ్వాలి. ఎలా? బ్యాక్వర్డ్స్, అప్వర్డ్స్. నిజంగా ఇస్తే నిజంగా చూడబోతారు. ఈ చేతితో సపోర్ట్ పెట్టుకొని ప్రెజర్ పైకి గట్టికి రావాలి. అప్పుడు ఏమవుతుంది? డయాఫ్రామ్ నుంచి ప్రెజర్ వెళ్ళి ఇక్కడ అబ్స్ట్రక్ట్ అయినది బయటకు వస్తుంది. ఓకేనా? సో ఎందుకు ఇట్లా వెనక్కి పెట్టుకుంటాం? ఇదంతా చేతి మీద కూరికి ఇట్లా పెట్టొచ్చు కదా, ఇలా నుంచొని ఇలా పెట్టొచ్చు కదా. ఎందుకు ఇట్లా అన్నామంటే వాడికి ఆయాసం వల్ల గుండె ఆగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఆక్సిజన్ లేకపోతే ఆగిపోతుంది కదా. అలా ఆగిపోయినప్పుడు డైరెక్ట్ వెనక పడకుండా మన మీదకి వాల్చుకొని మన కాళ్ళని వెనక సపోర్ట్ తీసుకొని చేయాల్సి వస్తుంది. ఒక్కళ్ళే ఉన్నారు, అప్పుడు ఏం చేస్తారు? హెల్ప్ చేయడానికి ఎవరు లేరు, ఒక్కళ్ళే వెళ్ళారు, ఒక్కళ్ళే కూర్చొని తింటున్నారు, సడన్గా అబ్స్ట్రక్ట్ అయింది. అప్పుడు సో మీరు సింగిల్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీరు తింటున్న చైర్ కానీ ఏదో ఒక కుర్చీ ఉంటుంది కదా, సో అక్కడ దగ్గరికి వెళ్ళి మీరే పెట్టుకొని గట్టిగా చైర్ మీద లీడ్ అయ్యి గట్టిగా మీరే ప్రెజర్ పెట్టుకోవాలి. ఓకేనా? ఇలా గట్టిగా ప్రెజర్ పెడతాం వల్ల మళ్ళీ ప్రెజర్ పడి అబ్స్ట్రక్ట్ అయినది బయటకు వచ్చేస్తాం. చిన్నపిల్లలకి అయితే ఏం చేస్తాం? చిన్నపిల్లలకి అయినప్పుడు యూజువల్గా ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళ బాడీ మన హ్యాండ్కి సపోర్ట్ చేయాలి. ఫస్ట్ చేసే వరకు కూర్చోవాలన్నమాట. తర్వాత వాళ్ళ బాడీ హ్యాండ్కి సపోర్ట్ చేసి మన ఫింగర్స్ యూజువల్గా నెక్ దగ్గర పెడతాము, లేకపోతే ఐ కింద పెడతాం అనమాట, ఐ పొడవకుండా చూడడానికి. తర్వాత బ్యాక్ థ్రస్ట్ ఇస్తాం, అంటే 5 times బ్యాక్ థ్రో చేస్తాం. సో మన మోకాల మీద పెట్టుకొని చెయ్యి 5 times బ్యాక్ థ్రస్ట్ ఇవ్వాలి. 1 2 3 4 5. మళ్ళీ నెక్స్ట్ ఈ చేతి మీదకి తీసుకొని నోట్లో ఫారెన్ బాడీ ఉందా లేదా, బయటకు వచ్చిందా లేదా చూసుకొని వస్తే తీసేయండి, లేకపోతే మళ్ళీ ఇలా పెట్టుకొని 2 fingers తిన్నాక సిపిఆర్ చేసాం గుర్తుందా, అట్లా ఫ్రంట్ థ్రస్ట్ 1 2 3 4 5. మళ్ళీ చూస్తాను, ఈసారి ఫారెన్ బాడీ రావట్లా. సో మళ్ళీ రిపీట్, ఇలా తిప్పి మళ్ళీ బ్యాక్ థ్రస్ట్ 5 1 2 3 4 5. మెయిన్ థింగ్ ఏంటంటే ప్లేస్మెంట్ ఆఫ్ హ్యాండ్, బాడీ మొత్తం మన చేతి మీదకి రావాలి. కళ్ళ కింద ఏళ్ళు పెట్టుకొని బాయ్ని బాబుని కిందకి కొంచెం పెట్టాలి. ఎందుకు ఇట్లా కింద మనం చేసే ప్రతి స్టెప్కి ఒక కారణం ఉంటుంది. ఇలా పెట్టడం వల్ల ఏమవుతుంది? గ్రావిటీ, మనం ఇచ్చే ప్రెజర్ ప్లస్ గ్రావిటీ. ఓకేనా? రెండు కిందకి లాగుతుంటాయి బాడీని. సో నెక్స్ట్ సేమ్. ఓకేనా? అలా 5 times ఇవ్వాలి. ఇలా 5 times ఇస్తూ మధ్యలో బాబు ఏడవటం ఆపేసాడు, ఏడవటం కానీ మొత్తం సైనస్ అయ్యాడు, ఏం చేస్తాం మనం? పల్స్ చెక్ చేయమా? ఎక్కడ చెక్ చేస్తాం పల్స్? క్యూబిటల్ ఫోర్స్లో హ్యాండ్ చెక్ చేస్తాం, పల్స్ చెక్ చేస్తాం. పల్స్ చెక్ చేస్తాం, పల్స్ లేదు, ఏం చేస్తాం? సిపిఆర్ చేస్తాం. సిపిఆర్ చేస్తూ ఫారెన్ బాడీ ఏమైనా ఉంటుందా లేదా అని చూసి, ఫారెన్ బాడీ లేకపోతే మళ్ళీ గాలి ఇవ్వాలి. నోటితో గాలి ఇస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందా? సో సిపిఆర్ చేస్తూ మళ్ళీ బ్యాక్ థ్రస్ట్ ఫ్రంట్ థ్రస్ట్ చేస్తూ ఫారెన్ బాడీ ఉందా లేదా చూస్తూ, ఫారెన్ బాడీ ఏమైనా కనిపిస్తే చేతితో తీసేసి మళ్ళీ ఆక్సిజన్ ఇవ్వాలి. ఓకేనా? భార్గవి హాస్పిటల్, చందమామ హాస్పిటల్ ఎదురు, రమ టక్కీస్ లైన్, మాచెల్ల. డాక్టర్ కేపీ చారి, ఎండి, జనరల్ మెడిసిన్. బీపీ, షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు. బీపీ, షుగర్, నరములు, పక్షవాతం, గుండె వ్యాధులు, జ్వరం, మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, కామెర్ల లివర్, థైరాయిడ్, ఒబెసిటీ, కడుపులో నొప్పి, విరోచనలు, కిడ్నీ వ్యాధులు, రక్తహీనత, కాళ్ళు వాపులు, అన్ని రకముల జనరల్ వ్యాధులకు వైద్యం చేయుదురు. 24 గంటల ఎమర్జెన్సీ సేవలు, ఐసీయూ అందుబాటులో కలవు. పాయిజన్ కేసులు, హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్స చేయబడును. హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును. ప్రతిరోజు వైద్య సేవలు అందించెదరు. డాక్టర్ కేపీ చారి, ఎండి, జనరల్ మెడిసిన్, బీపీ, షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు. భార్గవి హాస్పిటల్, మాచెల్ల. చందమామ హాస్పిటల్ ఎదురు, రమ టక్కీస్ లైన్.